తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ను పరిశీలించారు టీటీడీ ఈవో శ్యామలరావు. అక్కడి భక్తులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు, తాగునీరు, శ్రీవారి సేవకులతో పాలు పంపిణీ స్వయంగా పరిశీలించారు. క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తులను దర్శనానికి అనుమతించేటప్పుడు గేట్లు తెరవడం, కంపార్ట్మెంట్లో పారిశుద్ధ్య చర్యలు, అక్కడి టీవీలో ప్రసారం అవుతున్న ఎస్వీబీసీ కార్యక్రమాలు, వివిధ భాషలలో భక్తులకు అందిస్తున్న సమాచారం తదితర అంశాలను భక్తుల నుండి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు. శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం గోకులం వెనక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం దాతల విభాగం ప్రక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ కౌంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న డీఎఫ్ఓ కార్యాలయంలో పూర్తి స్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సీటింగ్, పార్కింగ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. మామూలుగా రావడానికి లేదు సార్.